మా నాన్నగారు ఊలా నారాయణ, మా తల్లిగారి పేరు ఊలా కాదరమ్మ. వాళ్ళకి నాన్నగారికి దాదాపు 78 ఏళ్ళ వయసు ఉంది, మా అమ్మగారికి 70 ఏళ్ళ వయసు ఉంటుంది. అయితే వ్యవసాయమే జీవనోపాధిగా వాళ్ళు భావించి జీవించారు. మమ్మల్ని అందరినీ చదివించారు. ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయాన్ని తగ్గించమని వయోభారం వచ్చింది కాబట్టి వ్యవసాయం తగ్గించమని మేము ప్రాధాన్యపడడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆధ్యాత్మికం వైపు వెళ్ళడం జరిగింది. దాంట్లో ఒక 35 సంవత్సరాల కిందట ఒక 1.5 అడుగు రాతి హనుమంతుడి విగ్రహం మా ఇంటి దగ్గర మా ప్రహరీ గోడలో ఆయన పెట్టుకొని పూజిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఇట్లా మేము వ్యవసాయాన్ని మానిపించడంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో మనకి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చేస్తే బాగుంటుంది అని ఆయన సంకల్పించడం జరిగింది. మొదట్లో అందరూ కూడా వద్దులే అని అందరం చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆయన ఏం ఆలోచన చేసినా కూడా మేము వద్దన్నా కూడా ఆయన ముందుకు వెళ్తాడని మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఆయన వెంట రావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈ 2025 ఆగస్టు 18వ తారీఖున ఇక్కడ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది. అది కూడా చాలా అట్టహాసంగా జరిగింది. మన బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి ఆశ్రమం దగ్గర అచలానంద ఆశ్రమం ఉంది. ఆ పీఠాధిపతి వర్యులు శ్రీ 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 విరజానంద స్వామి వారు, అదేవిధంగా ఒక అఘోరా స్వామి, వీరి ఇద్దరి సహకారంతో చాలా అంగరంగ వైభవంగా ఆ రోజు మనము శ్రీ 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 అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట 2025 ఆగస్టు 18న మేము చేసుకోవడం జరిగింది. ఆ రోజు కూడా ఇలాగే చెక్క భజన, కోలాటాలు ఇవన్నీ, తర్వాత అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ తర్వాత తెచ్చినటువంటి హనుమంతుడు దాదాపు 8.5 అడుగుల హనుమంతుడు వారిని జలావాసము తర్వాత ధాన్యావాసము గావించి తర్వాత ప్రతిష్ట చేయడం జరిగింది. ఇదంతా అప్పటికి దాదాపు 4 లక్షలకు పైన ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత అంతటితో అగ్గకుండా చుట్టువైపు పిల్లర్లు వేసి పైన మన స్లాబ్ వేసి తర్వాత స్వామికి గ్రానైట్ మొత్తం వేసి, అదేవిధంగా ఇంకా భక్తులు వచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడుకోవాలని కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ రేకుల షెడ్ కూడా చాలా నూతన టెక్నాలజీ వాడి ఇక్కడ రాజీ పడకుండా, అదేవిధంగా కటాంజనం కూడా ఇనుపది కాకుండా స్టీల్